హాయ్ ఫ్రెండ్స్, మరి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది కదా. వానాకాలం సీజన్ లో చాలా మంది రైతులు అయితే మాకు 5 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది, మాకు రైతు భరోసా రాలేదని చెప్పేసి అంటున్నారు అనమాట. వాస్తవానికి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రభుత్వం 2 ఎకరాల వరకు అయితే ఇచ్చి మిగతా పైసలు అనేది ఇవ్వలేదు కదా. అవి వస్తాయా రావా? అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వర్షాలకు సంబంధించి కూడా మరి ఎప్పుడు పడబోతున్నాయి ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఇటీవల కాలంలో ఎల్లిలో ప్రభావం అని చెప్పేసి, అదే విధంగా రాష్ట్రంలో ఇక ఏదైతే పైనుంచి వర్షాలు వస్తున్న ప్రభావంతో ముఖ్యంగా రిజర్వేయర్ నింపడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేది ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పింది అనమాట. కానీ తెలంగాణలో ఎన్ని ఎకరాలు అంటే 1,5 కోటి ఎకరాల వరకు దాదాపు 50 లక్షల నుంచి దాదాపు 73 లక్షల రైతుల వరకు రైతు భరోసా అనేది జమ చేసినట్టు చెప్తున్నారు. సో 1 ఎకరం ఉన్న రైతులకు వచ్చేసి 6,000 రూపాయలు, 2 ఎకరాలు ఉన్న వారికి 12,000 రూపాయలు, 3 ఎకరాలు ఉన్న వారికి 18,000, ఇలా మొత్తం ఓవరాల్ గా వచ్చేసి ఇక ఎకరాలు పెరిగిన కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది కదా. అయితే చాలా మంది రైతులు అయితే మాకు రైతు భరోసా అనేది రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో చాలా మందికి అయితే వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా సాయం సంబంధం చూసుకున్నట్లయితే, ఒకవేళ మీకు రాకపోయినా కూడా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట. అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు 3,30,000 మందికి వస్తుంది. దాదాపు 2,90,000 మందికి మాత్రమే ఈ రైతు భరోసా అర్హత సాధించారట. వారికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒకవేళ మీకు రైతు భరోసా అందకపోయినా గతంలో మాకు వచ్చింది, ఈ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అది ఇది అని, ప్రధానంగా పడకపోవడానికి కారణాలు ఏంటంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారైనా, పాత పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారైనా, అందులో వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ చేయడం, అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం సరిగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఇక కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం, లేదంటే ఇక ముఖ్యంగా వ్యవసాయ అధికారి ఏఓను సంప్రదించి సాంకేతిక కొన్ని టెక్నికల్ వల్ల కూడా రాలేదని చెప్తున్నారు అనమాట. సో అటువంటి రైతాంగానికి సంబంధించి రైతు భరోసా అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. వర్షాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించి వివిధ రకాల పంటలు వేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్ ఫార్మ్స్ వేయాలని చెప్పేసి, వరి వేయొద్దని చెప్పేసి, అదేవిధంగా ఎక్కువగా వర్షాలు పడేటువంటి సమయం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇక వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలన్నా కూడా పంటలు ఎండిపోతున్న నదులు, జలాశయాలు కలకల నిండాలని కోరుతూ ప్రసిద్ధి. సో మొత్తం మీద అయితే ఇక వర్షాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తెలంగాణలో వచ్చేసి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతుంది. వర్షాకాలం ప్రారంభమై చాలా ప్రాంతాల్లో సరైన వర్షాలు నమోదు కావట్లేదని చెప్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతం అయితే ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. ఆదివారం రోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే ఈ రోజు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణలో ఇక ఈ రోజు 20-21 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. సో హైదరాబాద్ వాతావరణం కొన్ని జిల్లాల్లో సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. సో ఇందులో భాగంగానే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది జరిగింది. అంతేకాక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. సో రేపు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 తారీఖు అవుతుంది కాబట్టి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అంటే వీసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇక
అల్పపీడనం ఏర్పడిందని చెప్తున్నారు. త్వరలోనే రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయనే విధంగా చెప్తున్నారు అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఒక గుడ్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే కొణిజర్ల మండలంలో అంజనాపూర్ లో నిర్మించిన గోద్రేజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భక్తి విక్రమార్కతో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్టార్ట్ చేశారు. సందర్భంగా గోద్రేజ్ కంపెనీ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ నిర్వహించి సంతోషంగా ఉందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. ఇందులో భాగంగా రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా కంపెనీలు సేవలు అందించాలని ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ ముందు ఉందని చెప్పేసి మంత్రి తెలిపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ కు సాగు కృషి జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులంతా ఈ పంటను సాగుకు ముందు రావాలని పిలుపుకోవడం జరిగింది అనమాట. ఆయిల్ ఫామ్ కింద ఇప్పటికే 3 ఫ్యాక్టరీలు పూర్తి నిర్మాణం అయిందని, మరో 6 ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణ భూమిలో ఆయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలనేది లక్ష్యంగా చేసుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా దక్షిణ భారత నేతలందరూ కూడా ఆయిల్ ఫామ్ దిగుమతి సుంకం తగ్గించాలని కోరుతున్నట్లు చెప్తున్నారు అనమాట. అవసరమైతే రైతులు మరిన్ని వసతులు కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇక తన 50 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో ఎన్నో పంటలు పండించామని, ఏ పంటకు రాని ఆదాయం దీనికి వస్తుందని, ఆయిల్ ఫామ్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన నాటి నుంచి తాను కూడా సాగు చేస్తున్నట్లు అయితే రెడ్డి ఇచ్చారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి మేలు జరగాలంటే తప్పనిసరిగా ఇప్పుడు ఎల్నిలో ప్రభావం అయితే కనిపిస్తుందని చెప్పేసి, వర్షాలకు సంబంధించి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు అనేది ఇక రైతులకు ఇప్పట్లో ఇచ్చేదానికంటే ముందు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే ప్రభుత్వం ముందున్న మొదటి టాస్క్ అని చెప్తున్నారు. సో దీన్ని బయటిస్తున్నట్లయితే రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు. సో అదేవిధంగా వాతావరణ శాఖ అయితే గుడ్లు చెప్పే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేసింది అనమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అని కూడా పిలుస్తాము. ఈ పథకానికి సంబంధించి మనం అర్హత కనుక ఉన్నట్లయితే ఈ రకంగా చెక్ చేసుకోండి. ఒకసారి pmkisan.in వెబ్సైట్ లోకి వెళ్ళి అందులో నవ్యూర్ స్టాటస్ పైన బెనిఫిట్ స్టాటస్ అయితే ఉంటుంది. దానిలో మీ యొక్క రాష్ట్రము, జిల్లా, బ్లాక్, అదేవిధంగా గ్రామాల వారిగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో ఆ లిస్ట్ లో పేరు అయితే ఉండాలన్నమాట. తప్పనిసరిగా అటువంటి వారికి నిధులు అనేది డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే ఈ 23వ విడత వచ్చింది. ఇప్పుడు 24వ విడత అనేది త్వరలో మనకు ఆగస్టు మొదటి వారంలో ఈ నిధులు అనేది రిలీజ్ చేయబోతున్నట్టుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా విషయాన్ని చూసినట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే 8,750 కోట్ల మేర రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో మిగతా వారికి మనకి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి, సో ఇక ఎవరైనా కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లయితే వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అత్యంత త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.